నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. హోరాహోరీగా జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ నివ్వానీన తరహాలో పోటీపడ్డాయి. అయితే ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ రాని పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఎవరు అధికారాన్ని చేపట్టినా నగర సమస్యలపై, అలాగే నగర అభివృద్ధిపై ఏ విధంగా దృష్టి సారించాలి, ఈ విషయంలో ఎలాంటి సమగ్ర ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయాలి, ఈ అంశాలని సమగ్రంగా విశ్లేషణ చేసుకోవడానికి ప్రతిధ్వని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చర్చను చేపట్టింది. ఈ చర్చలో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. చర్చని పద్మారెడ్డి గారితో మొదలుపెట్టినట్లయితే, పద్మారెడ్డి గారు, గ్రేటర్ ఎన్నికలు నువ్వా నేనా అనే తరహాలో టీఆర్ఎస్ అలాగే బీజేపీ పోటీ పడ్డాయి. ఇద్దరి మధ్య హోరాహోరీగా పోరు సాగింది. అయితే అంతిమంగా ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ రాని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అసలు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన తీరును, అలాగే ఈరోజు వెలువడిన ఫలితాలని ఏ విధంగా సమగ్రంగా సమీక్ష చేసుకోవాలి? అంటే ప్రజలు స్పష్టమైన తీర్పు ఏ పార్టీకి ఇవ్వలేదు. ఫ్రాక్చర్డ్ జడ్జిమెంట్ అంటారు దీన్ని. దాంతో ఒక 40 ఎక్స్ అఫిషియో ఓట్లు ఉన్నా కానీ హంగ్ అయ్యే ప్రమాదం ఉంది, బొటాబొటిగా ఉందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఆల్ పార్టీస్ ఎక్సెప్ట్ టీఆర్ఎస్, అన్ని పార్టీస్ అక్కడికక్కడికి వాళ్ళు ఉన్నాయి. టీఆర్ఎస్ లాస్, బీజేపీ గెయిన్ రెండే. ఎందుకంటే కాంగ్రెస్ పాత వాళ్ళకి ఇంతకు మూలు ఎంత ఉండే అదే ఉంది, ఎంఐఎంకి కూడా అంతే ఉంది. అయితే ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్స్ అంటే ఏ పార్టీ ఎందుకు ఓడిపోయింది అన్నదానికి పోవడం లేదు నేను, అది రాజకీయ పార్టీలు విశ్లేషించుకుంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఒక పౌరుడిగా నా అభిప్రాయము, ఇది ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్ తిరగాలి, ఒక నేషనల్ ఎలక్షన్స్ తిరగ ఇష్యూస్ కూడా వీళ్ళు పొలిటికల్ స్పీచెస్లు అన్నిట్లో కూడా నేషనలైజేషన్ ఆఫ్ అది ఎల్ఐసిని ఎందుకు చేసినారు, రైల్వేస్ని ఎందుకు చేసినారని ఇంకొక పార్టీ ఇంకో విధంగా మాట్లాడడం. అంటే పార్లమెంట్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్స్కైనా ఎజెండానే ఉంది దీంట్లో. దాంతో ప్రజలకు అసలు కన్ఫ్యూజ్, అంటే ఏ పార్టీకి వేసినా మనకు ఏం లాభం అన్నది అది స్పష్టంగా ఓటర్ టర్నౌట్లో కనపడదు. అంటే మన వాళ్ళు కిందటిసారి కంటే ఒక పర్సెంటేజ్ ఎక్కువ వచ్చిందని సంతోషపడవచ్చు, కానీ అది కాదు. మొన్న అసెంబ్లీ పార్లమెంట్లో హైదరాబాద్ నగరంలోనే 56-58% ఓటర్ టర్నౌట్ ఉంటే సంవత్సరం కింద, ఇవాళ 46కి దిగిపోయింది అనమాట. అంటే ఓటర్ ఇంట్రెస్ట్ పోయింది దీని మీద. సో ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయి, దాంట్లో ఏం లేదు. అక్కడక్కడ ఏదైనా చెదురుమదురు సంఘటనలు జరిగి ఉండొచ్చు, కానీ ప్రశాంతంగా జరిగినాయి, కానీ పద్ధతి ప్రకారం జరగలేదు. నేను ఎందుకు పద్ధతి ప్రకారంగా జరగలేదు అంటున్నా అంటే, ప్రజెంట్ బాడీకి ఫిబ్రవరి 10వ తేదీ వరకు వీళ్ళ కాలం ఉంది. దీన్ని మరి ఏ కారణాలతోనో ఏమో కానీ 70 దినాల వెనుకకు తీసుకొచ్చి 1 డిసెంబర్కి ఎన్నికలు పెట్టినారు. ఓకే, దాన్ని కూడా ఎట్లా కుదించినారంటే అంత మొత్తం 10 దినాలనే నోటిఫికేషను, నామినేషను, స్క్రూటినీ, విడ్రాయలు, ఎలక్షన్. సాధారణంగా ఎలక్షన్ ప్రాసెస్ లోపల ఒక 1 మంత్ ఉంటుంది. అది కూడా ఫేజెస్లో చేస్తారు. అఫ్ కోర్స్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి ఒకటే దినం జరిపినారు అనుకుందాము. దీంతో ఏమైపోయిందంటే ఇంకా కొన్ని మిస్టేక్స్ జరిగినాయి కమిషన్తో. గత 2 సంవత్సరాల్లో 3-4 ఎలక్షన్స్ అయినాయి మనకు, అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ ఎలక్షన్స్ ఇవన్నీ. అంటే స్టాఫ్ అంతా ట్రైన్డ్ అయి ఉన్నారు. ట్రైన్డ్ వాళ్ళని పక్కకు పెట్టేసి కొత్త వాళ్ళని తీసుకునే వరకల్లా చాలా మిస్టేక్స్ అయినాయి. తర్వాత వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చే టైం కూడా లేకుండా పోయింది. దాంతో ఇప్పుడు చూసినామా తొందరపాటు లోపల దీంట్లో వార్డు లోపల కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళది ఒక పార్టీ ఇంకో పార్టీకి సింబల్, అంటే అది తొందరపాటుగా చేసినారు. అట్లాగే ఏదైతే స్వాస్తిక్ సింబల్ ఉన్నదో అది కాకుండా ట్రిక్ పెట్టినా సరే అని అన్నారు. అది తప్పు, చాలా తప్పుగా ఇది చేసినారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. నేను కూడా సర్వీస్లో ఉన్నప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేసినాం. కొందరు తెలియక థంబ్ ఇంప్రెషన్, కొందరు పేర్లు రాసినాం, కొందరు ట్రిక్ పెట్టినాం. ఎలక్షన్ కమిషన్ ఏం క్లియర్గా చెప్పింది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఎక్సెప్ట్ ఏదైతే స్వాస్తిక్ ముద్ర ఉందో అది తప్ప ఏ ముద్ర వేసినా చెల్లదు. దాన్ని డౌట్ఫుల్లే కాదు, రిజెక్టెడ్ ఓట్ కింద పక్కకు పెట్టాలని. కానీ వీళ్ళు నిన్న 10-11 గంటల ప్రాంతంలో ఒక సర్క్యులర్ ఇష్యూ చేసినారు, ట్రిక్ పెట్టినా కానీ తీసుకోవాలని. పొద్దున్నే హైకోర్టు దానికి స్టే చేయడము, అంటే అంత బాగా అనిపించలేదు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో లాస్ట్ అవర్లోనే బాగా పోలింగ్ అయిందని చెప్పి ఒక 2-3 ఒక పార్టీ వాళ్ళు కోర్టుకు పోయినారు. అది కోర్టు, ఇది వాళ్ళకు కోర్టు ఆపలేదు, కానీ ఈ జడ్జిమెంట్కు లోబడి ఉంటుంది ఫ్యూచర్లోని చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే ఎన్నికలు కొద్దిగా తొందరపాటుగా జరిగినాయి. అంతేందుకు ఇప్పుడు ఈ కాంటెస్టింగ్ పార్టీలు కూడా తమ మేనిఫెస్టో తయారు చేసుకోలేకపోయినాయి.
నామినేషన్ అయిపోయి ఫైనల్గా రేపు ఎల్లుండి ఎలక్షన్స్ అనగా గప్పుడు నామినేషన్ ఫైల్ చేసినారు. ఇంకోటి ఈ కోవిడ్ కారణాలతోని ఒక్కొక్క బూత్ లోపల 700-800 కంటే ఎక్కువ ఉండద్దు అన్నప్పుడు ఎర్లియర్ 1000-1200 ఉన్నదాన్ని అంతా అక్కడక్కడ అడ్జస్ట్ చేసినారు. కొత్తగా చాలా పోలింగ్ బూత్స్ పెట్టినారు. అది మొదలే పెట్టి ఒక 1 మంత్ మొదలే అది పని చేసుకొని ఆ స్థానికులకు తెలిసి ఉంటే నేను ఏ బూత్కు పోవాలన్నది క్లియర్గా తెలిసేది. అది తెలియకపోవడం వల్ల లాస్ట్ మినిట్ ఈ అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల కొద్దిగా అంత పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది. ఇంకోటి ఏంటంటే ఓటర్ స్లిప్స్ మున్సిపాలిటీ ఏదైతే జిహెచ్ఎంసీ ఉందో వాళ్ళు క్లెయిమ్ చేస్తారు 95% మేము ఓటర్ స్లిప్స్ ఇచ్చినామని. బట్ గ్రౌండ్ రియాలిటీస్ హార్డ్లీ 50% కూడా ఇవ్వలేదన్నది వీళ్ళు చెప్తా ఉన్నారు అనమాట. ఓటర్ స్లిప్ వచ్చినప్పుడు కొంచెం ఉత్సాహం వస్తుంది ఓటర్కు, అరే నాకు వచ్చింది పలానా దగ్గరికి పోవాలా ఓటేయాలని చెప్పేసి. ఆ ఓటర్ స్లిప్స్ కూడా పంచడానికి టైం లేదు, వాళ్ళ తప్పు కాదు. క్వశ్చన్ ఏంటంటే ఈ 74 లక్షల మందికి ఓటర్లకు ఆ ఓటర్ స్లిప్ పంచడం అని అంటే అది కాలేదు. ఇంకొక తప్పు ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సేస్ ప్రతి పౌరుడు 18 సంవత్సరాలు దాటగానే ఓటు హక్కు వస్తుంది. దాన్ని లెక్క ఎక్కడి నుంచి చేస్తారు? 1 జనవరి నుంచి లెక్క చేస్తారు. అంటే ఇప్పుడు ఈ 1 జనవరికి హైదరాబాద్ నగరంలో సుమారు 2 నుంచి 3 లక్షల మంది యువకులు 18 సంవత్సరాలు క్రాస్ అవుతారు, వాళ్ళకు ఓటు హక్కు వస్తుండే. అంటే నార్మల్ కోర్సులో ఫిబ్రవరి 10th అంటే జనవరి లాస్ట్ వీక్లోనో ఫిబ్రవరి 1st వీక్లోనో ఎన్నికలు జరిగి ఉంటే ఈ 2 నుంచి 3 లక్షల మందికి ఓటు హక్కు ఉండేది, అది పోయింది అన్నమాట. సో ఈ విధంగా రకరకాలుగా ప్రశాంతంగా జరిగిన పద్ధతి ప్రకారం మాత్రం ఎన్నికలు జరగలేదు. రైట్. విక్రమ్ గారు, గత ఎన్నికలతో పోల్చినట్లయితే అధికార టీఆర్ఎస్ గణనీయంగా ఈసారి సీట్లను కోల్పోవలసి వచ్చింది. మరోవైపు చూసినట్లయితే దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచిన స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో పుంజుకున్న తీరును ఏ విధంగా విశ్లేషణ చేయాలి? బీజేపీ ఇంత అనూహ్యంగా పుంజుకుంటుంది అనేటువంటిది చాలా మంది ఊహించినప్పటికీ కూడా, అంటే వాళ్ళ నాయకులు చెప్పారు మేము బల్దియా మీద మా జెండానే ఎగురుతుంది అని చెప్పినప్పటికీ కూడా, సరే టిఆర్ఎస్ కి బలం ఉన్నది, టిఆర్ఎస్ కి ఏదో రకంగా కనీసం 80 సీట్ల వరకు వస్తుంది అనేటువంటి అంచనాలు వచ్చినాయి. కొన్ని మనం చూసిన ఎగ్జిట్ పోల్స్ లో అయితే దాదాపుగా మీకు 90 నుంచి 100 వరకు ఉన్నటువంటి పరిస్థితి. అయితే మీరు అన్నట్లుగా దుబ్బాక ఎన్నిక తర్వాత ఒక్కసారిగా బీజేపీలో ఒక రకమైనటువంటి ఒక ఫైటింగ్ మోడ్ అనేటువంటిది వాళ్ళలో కనిపించిందండి. అంటే దుబ్బాక ఎన్నిక కంటే ముందేనే మనం రాష్ట్ర బీజేపీలో కొంత మార్పులు జరిగినాయి. అంటే వాళ్ళ నాయకత్వం బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు కావడం, అదేవిధంగా మనకి 2019 ఎన్నికల తర్వాత కూడా చాలా మంది బీజేపీలో చేరారు. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకించి మనం చెప్పాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే బలహీనపడిందో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ వెళ్ళిపోవడంతో ఓటర్స్ లో కూడా ఏమవుతుందంటే, కాంగ్రెస్ ని గెలిపిస్తే వాళ్ళు ఎడితిరిగి వెళ్ళి టీఆర్ఎస్ లో జాయిన్ అవుతారు అనేటువంటిది ఒక భావన బాగా ఏర్పడింది. అందువల్ల సంప్రదాయ ఓటర్లనే కాకుండా ఈసారి బీజేపీ కాంగ్రెస్ ఓట్లను కూడా తెచ్చుకోగలిగినటువంటి పరిస్థితి. అంటే బీజేపీ సైద్ధాంతిక పరంగా ఓటర్లను బీజేపీని చూడటం లేదు. అంటే మనం గమనించినట్లయితే టిఆర్ఎస్ కి వ్యతిరేక పార్టీగా గమనించి, అటు దుబ్బాకలో కానివ్వండి, ఇప్పుడు ఈ ఎన్నికలో కానివ్వండి, ఇవాళ బీజేపీ మతతత్వ పార్టీయా, బీజేపీ హిందుత్వ ఎజెండా ఉందా అనేటువంటిది పక్కన పెట్టి టిఆర్ఎస్ కి వ్యతిరేకంగా నిలబడుతుంది, టిఆర్ఎస్ ఓడించగలిగినటువంటి సత్తా ఈ ఒక్క పార్టీకే ఉంది అనేటువంటి దాని మీద వాళ్ళు ఓట్లు వేసినట్టుగా కనపడుతుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే బీజేపీ వాళ్ళు కూడా పోలరైజేషన్ తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలను లేవనెత్తుతూనే, అంటే రోడ్లు కానివ్వండి, మంచినీళ్ళ సమస్యలు, ఇతరత్ర అనేక సమస్యలు, శానిటైజేషన్, ఇలాంటివన్నీ ఎత్తుతూనే వాళ్ళు హైదరాబాద్ ని భాగ్యనగరంగా చేస్తాము, అదేవిధంగా గోల్కొండ మీద మేము జాతీయ జెండా ఎగరేస్తాం, కాషాయ జెండా ఎగరేస్తాము అని చెప్పడం, ఇవన్నీ కూడా మనం గమనించాం. అదేవిధంగా టిఆర్ఎస్ ఎంఐఎం యొక్క మైత్రిని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. ఎందుకంటే ఎంఐఎం అభ్యర్థి రేపొద్దున టిఆర్ఎస్ ని ఓటేసి గెలిపిస్తే ఎంఐఎం అభ్యర్థి మేయర్ అవుతాడు అనేటువంటి ఒక అది కూడా తీసుకెళ్లారు, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. అయితే ప్రజలు కొంతవరకు పోలరైజేషన్ అయిన మాట వాస్తవం మతపరంగా. అదేవిధంగా టిఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఈసారి బీజేపీ సిద్ధాంతం ఏంటి, బీజేపీ విధానాలు ఏంటి పక్కన పెట్టి బీజేపీని సపోర్ట్ చేసినట్టు కనపడుతున్నాయి. మనకు తెలుసు
చాలా మంది కాంగ్రెస్ నేతలు, బలమైనటువంటి కాంగ్రెస్ నేతలు కూడా ఇవాళ బీజేపీకి అంటే బీజేపీ నీడలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఓటర్లలో కూడా ఆ రకమైనటువంటి ఒక చేంజ్ వచ్చింది. దానిని బీజేపీ వాళ్ళు తమ జాతీయ నాయకత్వాన్ని ఇక్కడికి తీసుకురావటం, అదేవిధంగా చాలా స్వల్ప వ్యవధి ఉన్నప్పటికీ కూడా ఇందాక పద్మనాభ రెడ్డి గారు అంటే కేవలం 15 రోజులు, ఇంతకుముందు ఏ ఎలక్షన్ కూడా మనం చూడాలి, కనీసం ఒక నెల రోజులు చూసినటువంటి పరిస్థితి. అయితే అంత అననుకూలమైనటువంటి పరిస్థితులు అంటే టిఆర్ఎస్ కి అంత అనుకూలంగా ఉన్నది. సడన్ గా వాళ్ళు అంటే ఎన్నికల ప్రకటన షెడ్యూల్ వెలువడటం, అదేవిధంగా అభ్యర్థులు వాళ్ళకి ఆల్మోస్ట్ సిట్టింగ్స్ ఉన్నారు కాబట్టి సిట్టింగ్ వాళ్ళని ఎక్కువ మందిని సిట్టింగ్ తిరిగి వాళ్ళకే సీట్లు ఇవ్వడం, ఇదంతా వాళ్ళకి చాలా అనుకూలత ఉన్నది. విక్రమ్ గారు ప్రధానంగా గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ఈసారి గణనీయంగా స్థానాలు కోల్పోయింది. మరి ఇందుకు గల కారణాలను ఏ కోణంలో చూడాలంటారు? వెరైటీ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి, ఒకటి అని చెప్పడానికి లేదు. అంటే ప్రధానంగా ఏంటంటే టిఆర్ఎస్ మీద కట్టుకున్నటువంటి అసంతృప్తి ఓటర్స్ లో, ప్రజల్లో ముఖ్యంగా దానిని ఒక గుణపాఠం చెప్పాలి టిఆర్ఎస్ కి అనేటువంటి ఒక భావన కూడా ఓటర్స్ లో వచ్చినట్టుంది. ముఖ్యంగా ఇటీవల హైదరాబాద్ లో మనం చూసాము వరదల వల్ల చాలా మంది అంటే దిగువ మధ్య తరగతే కాదు, మధ్య తరగతి ప్రజలు కూడా చాలా నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ యంత్రాంగం సరిగా స్పందించలేదు. అదేవిధంగా మనకి కరోనా విషయంలో కూడా ప్రభుత్వ స్పందన చాలా అంటే అనేక సందర్భాల్లో మనం చూసాం. హైకోర్టు అక్షంతలు వేసినటువంటి పరిస్థితి. ఇటీవల అంటే వారం 10 రోజుల క్రితం కూడా వాళ్ళని మేము చెప్పింది మీరు వినరా అనేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా టిఆర్ఎస్ లో కూడా మీకేంటంటే కేసీఆర్ గారు వారి కుమారులు తప్ప మిగతా పెద్ద నాయకత్వం ఏమి ఒక బాధ్యత తీసుకొని వ్యవహరిస్తున్నట్టుగా కనపడకపోవటం, వీటి వల్ల అనేక అంటే సంవత్సరాలుగా గత 6 సంవత్సరాలుగా ఇక్కడ తెలంగాణ యువత, ముఖ్యంగా తెలంగాణ యువతకు ఆశించినటువంటి ఉద్యోగాలు, ఉపాధి కరువు అవడం, అది అంతా గూడు కట్టుకొని ఉన్నటువంటి ఒక అసంతృప్తి ఈ రోజున బీజేపీకి ఒక కలిసి వచ్చినటువంటి అంశంగా మనం భావించాలి. అంత మాత్రం చేత టిఆర్ఎస్ కి పూర్తిగా ఎదురుగాలి వేస్తుందంటే అది కూడా చెప్పలేము. ఇప్పటికైనా వాళ్ళు ఈ ఫలితాలని ఒక గుణపాఠంగా నేర్చుకొని ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో ఒక సమీక్ష చేసుకొని ముందుకెళ్తే వాళ్ళకి పోయినటువంటి బలాన్ని తిరిగి తెచ్చుకోవచ్చు. అంటే 2023కి తిరిగి బీజేపీ మేము అధికారంలోకి వస్తామంటున్నారు. ఆ ఉత్సాహం కనపడుతుంది. అదే విధమైనటువంటి పోరాటంతో ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక మేలుకొలుపుగా టిఆర్ఎస్ భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్. మేజర్ శివకిరణ్ గారు, ఈ రోజు వెలువడిన ఫలితాలని అవలోకించుకున్నట్లయితే ముఖ్యంగా ఈ తీర్పును దేనికి సంకేతంగా భావించాలి? ముఖ్యంగా ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎటువంటి ముఖ్యమైన అంశాలు ప్రభావితం చేశాయి? దీంట్లో మీరు ఓటింగ్ పర్సంటేజ్ గురించి మనం చాలా మాట్లాడుకుంటున్నామండి. అయితే 46%, 46% వేసినట్టు. ఇటు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఏమొస్తుందంటే 54% వేయలేదు. 54% వేయలేదు అంటే అందరి ఓడిపోయినట్టు. నన్ను అడిగితే అన్ని పొలిటికల్ పార్టీలు ఓడిపోయినట్టే. ప్రజల నుంచి మెసేజ్ ఏమొస్తుందంటే మీరు మాకు ఎవరు వద్దు, వేణులందరూ నోటా అనమాట, నోటా వేసినట్టే, నన్ ఆఫ్ ద అబవ్ అన్నట్టు. ఇప్పుడు దీంట్లో ఎవరు గెలిచిందన్నది మాట్లాడడం చాలా కష్టం అనిపిస్తుంది అనుకోవడం కూడా. సో 46%లో 15-20% వస్తే గెలిచిపోతారనమాట. ఇప్పుడు డెమోక్రసీలో మెజారిటీ మనకు రావాలన్నప్పుడు అది 15-20% ఇచ్చి అది ఆ గెలుపు కింద కౌంట్ కానే కాదు అసలు. అయితే గ్రౌండ్ లెవెల్లో మనం చూసినప్పుడు ఇంతమంది పద్మనాభ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అండ్ మాట్లాడినప్పుడు విక్రమ్ గారు ఈ ఎలక్షన్ని కుదించినారన్నారు 10 days 15 days. ఒక నార్మల్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సైడ్ రిప్రజెంటేటివ్ కమ్యూనిటీ సివిల్ సొసైటీ అడిగినప్పుడు దీంట్లో ఇది మేము ఒక తమాషలాగా అనిపిస్తుంది మాకు. 1 month ఉంటే తమాషా 1 month అవుతుంది, 1 week ఉంటే 1 week అవుతుంది. సో చాలా మటుకు మాకు దాంట్లో రోల్ లేకుండా అయిపోయిందని అనిపిస్తుంటుంది. స్టార్టింగ్ నుంచి ఎలక్షన్ కమిషనర్ తోటి మీటింగ్ నుంచి ఫస్ట్ మీటింగ్లో మాకు ప్యూరిఫికేషన్ రోల్ ఇస్తామన్నారు, అది కాలేదు. ఎలక్షన్ తొందరగా పిలవగానే అది కుదించిపోయింది. ముందైనప్పుడు కూడా ఆ ప్రాసెస్ ఒక ఐడియా ఉంటుంది. కానీ మహానగర జీవనం అంటే ఎన్నో అంశాలతో ముడిపడి ఉంటుంది. మరి ఈ ఎన్నికలు ఎలాంటి కీలక అంశాలను ప్రభావితం చేశాయి? దీంట్లో ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు చూస్తే అండి, ఇంతమంది పద్మనాభ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు కూడా అందరు జెండాల గురించి మాట్లాడుతున్నారు, బట్ దేర్ ఇస్ నో అజెండా అండ్ ఒక విజన్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా మాట్లాడినప్పుడు మేము గెలిస్తే ఏం చేస్తాము, మా విజన్ ఇది, 5-year ప్లాన్ ఇదని ఎవరు చెప్పలేకుండా అయిపోయింది. అయితే లోకల్ ఇష్యూస్ కాకుండా వేరే ఇష్యూస్ డామినేట్ చేయడం జరిగింది. ప్లస్ మాకు ఎట్లా అయిపోయిందంటే మా లోకల్ క్యాండిడేట్ ఎవరో మాకు తెలియకుండా అయిపోయింది. లాట్ ఆఫ్ ప్లేసెస్ మా క్యాండిడేట్ ఎవరో
మాకు పరిచయం కాకుండా మేము చాలాసార్లు ఎలక్షన్ ముందు అయినప్పుడు ఈ మీటింగ్స్ పెట్టేది కొన్ని ఇంటరాక్షన్. ఈసారి ఆ అవకాశం కూడా లేకుండే మాకు కూడా ఇంట్రెస్ట్ తక్కువైందనమాట. కాబట్టి పార్టీ వైజ్ అయిపోయింది. వేస్తే మీరు కేటీఆర్ని చూసేయండి, లేకపోతే సీనియర్ లీడర్స్ ఆఫ్ బీజేపీని చూసేయండి అన్నట్టు మాట్లాడడం అయింది. సో అది అక్కడ పార్టీ వైజ్ ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది. కానీ అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలు విడుదల చేశాయి. అసలు ఈ మేనిఫెస్టోల ప్రభావం ఈ ఎన్నికల్లో ఏ మేరకు మనం అంచనా వేయాలి? ఈ మేనిఫెస్టోలు అండి టిపికల్గా ఒకరినొకరు కాంపిటీషన్ లాగా అయిపోయింది. మెయిన్లీ ఇప్పుడు మీరు మొన్న ఫ్లడ్స్ డామినేట్ చేసింది చాలా. అయితే ఫ్లడ్స్ అన్నది అర్బన్ ఏరియాస్లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువైపోయి చాలా చాలా అవుతుంది. అది కాకుండా ఒక ప్రోగ్రెసివ్ సిటీకి ఇంకేం కావాలి, సర్వీసెస్ ఏవి మనం మెరుగ్గా ఇవ్వచ్చు, అవన్నీ ఎవరు మాట్లాడలేదు. కమ్యూనిటీ పార్టిసిపేషన్ గురించి మాట్లాడలేదు. కాబట్టి కొన్ని కోర్ ఇష్యూస్ ఏవైతే ఒక అర్బన్ గవర్నెన్స్లో ఉంటాయో, రెవెన్యూ డెవలప్మెంటు, ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్, స్టూడెంట్స్ ఎడ్యుకేషను, హెల్త్ ఫ్యాక్టర్స్, అవన్నీ గురించి ఎవరు కూడా మాట్లాడలేదేమో అని అనిపిస్తుంది. అవి ఉంటే బెటర్ అజెండా ఉండేదేమో. ఇప్పుడు ఇవాళ ఈ ఒక ఫ్రాక్చర్డ్ వర్షన్ అని చెప్పినారు, కానీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే టిపికల్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇప్పుడు న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చూస్తే అక్కడ మీకు 7 మున్సిపాలిటీస్ ఉన్నాయి. కోర్ ఏరియాలో న్యూఢిల్లీ ఉంది, ఈస్ట్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ, కంటోన్మెంట్, అవన్నీ ఉన్నాయి. అది ఈ వర్డిక్ట్ చూస్తుంటే ఒక జియోగ్రఫీ, బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ ఏ జియోగ్రఫీ బ్యాక్గ్రౌండ్, ఏం కనపడుతుంది, సౌత్లో ఒక వర్షన్ ఉంది క్లియర్గా, సౌత్ ఆఫ్ మూసీ ఒక క్లియర్గా ఉంది, ఈస్ట్ దిక్కు ఒక వర్జన్ ఉంది, వెస్ట్ దిక్కు ఒకటి, నార్త్ ఒక దిక్కు ఉంది. అయితే ఒక హెల్దీ కాంపిటీషన్ కావాలంటే, నిజంగా గవర్నెన్స్ మాట్లాడుకుంటే, ఈ ఒక ఎలక్షన్స్ ముందు కూడా ఒక డిస్కషన్ నడిచింది, మన మొత్తం మున్సిపాలిటీని 3-4 చిన్న చిన్న మున్సిపాలిటీ చేద్దామని. చేయగలిగితే అన్ని పార్టీలకు ఒక ఛాన్స్ ఇచ్చి మీరు కాంపిటీషన్ పెట్టుకోండి, ఈ మధ్యలో ఎవరు బాగా చేస్తారో చూద్దామన్నది చేస్తే చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది. అదేవిధంగా మనకు డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ సైడ్ మనం వెళ్తాము. అప్పుడు ఈ వర్షన్లో వర్డిక్ట్ అయితే వచ్చిందో ఇది క్లియర్గా కనపడుతుంది. భౌగోళికంగా డిఫరెంట్ ఏరియాస్ డిఫరెంట్ వర్డిక్ట్ క్లియర్గా ఉంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఒకప్పుడు ఎన్డీఎంసీ, న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, చాలా చిన్న ఏరియా, కానీ వాళ్ళకి అన్ని వస్తువులు ఉన్నాయి. అక్కడనే పార్లమెంట్ హౌస్ ఉంది, రాష్ట్రపతి భవన్. అయితే మనకు కూడా కోర్ హైదరాబాద్ ఒకప్పుడు 175 స్క్వేర్ కిలోమీటర్స్. దాన్ని మనము జాగ్రత్తగా పరిరక్షించుకుంటే, దాన్ని మంచిగా చేయగలిగితే, ఈ ముందుకు ఇప్పుడు ఎన్డీఎంసీకి స్వచ్ఛ భారత్లో 3rd పొజిషన్ ఈసారి బాగా చేసుకోవచ్చు అనమాట. అయితే అందరి ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ అవుతుంది. ఎవ్రీబడి గెట్స్ ఎ ఛాన్స్ టు పార్టిసిపేట్ ఇన్ గవర్నెన్స్. ఎవరు బాగా చేస్తారని మనకు ముందు కూడా తెలుస్తుంది. దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే. డాక్టర్ జయప్రకాష్ గారు, ఈ రోజు వెలువడినటువంటి గ్రేటర్ ఎన్నికల ఫలితాలని మనం పరిశీలించినట్లయితే ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా వచ్చాయి. మరి ఎగ్జిట్ పోల్స్ అనేవి ప్రజల నాడిని ఎందుకని పట్టుకోలేకపోయాయి? ఎగ్జిట్ పోల్స్ అనేవి ప్రతిసారి కరెక్ట్గా రావు. సో ఎగ్జిట్ పోల్స్ అనేవి వాటిని మనం ఉదాహరణగా చూస్తుంటాము, వాటిని ఒక గెస్ చేస్తాం. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఈరోజు ఓటర్ కూడా చైతన్యవంతుడు అయిపోయాడు. సో టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి 55 వరకు కుదించబడ్డాయి అంటే దాని వెనకాల పార్టీ చేసినట్టు కొన్ని స్వయంకృత అపరాధాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఎంప్లాయీస్ కానీ లేకపోతే అన్ఎంప్లాయీస్ కానీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడము, ఎంప్లాయీస్కి పిఆర్సీ, అదేవిధంగా డిఏ, ఐఆర్ లాంటివి కూడా ఇవ్వకపోవడము, కాంట్రాక్ట్ కార్మికుల యొక్క ఇవన్నీ కూడా దాని వెనకాల ఫ్యాక్టర్స్ పనిచేసాయి. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ అంటున్నారు కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ కొన్ని 60-70 చెప్పాయి, ఇంకా కొన్ని 50-55 స్థాయికి చెప్పాడు. సో ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్క సంస్థ ఒక్కొక్కరు డిఫరెంట్గా ఇచ్చినప్పటికీ కూడా సో ఇది ఏదైతే ఉంటుందో 55-60 అనేది మాత్రము చాలామంది అనుకున్నారు కూడా, అంటే ఎందుకంటే పార్టీకి ఇలాగే రావచ్చు అంటే. అండ్ ఇంకోటి ఏంటంటే బీజేపీ ఒక హవా కూడా నడిచింది. మోడీ గారు రావడము, అమిత్ షా రావడము, అదేవిధంగా నడ్డా, అదేవిధంగా తేజస్వి సూర్య, వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఇంపాక్ట్ చాలా ఉండింది. ఎస్పెషల్లీ ఇంతకుముందు సార్ చెప్పినట్టు దుబాక ఎన్నికలు కూడా దీన్ని అత్యంత ప్రభావితం. దుబాక అనేది ఒక స్ఫూర్తి, ఈ విజయం సాధించాము, ఇప్పుడు మళ్ళీ ఎందుకు సాధించలేమని ఒక స్ఫూర్తి కూడా దుబ్బాక చెప్పిందని, దుబ్బాక నిలిచిందని మనం చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ ఒక ప్రధానమంత్రి లాంటి వ్యక్తి కూడా హైదరాబాద్కు వచ్చాడు అంటే ఇందరు మంది బాహుబలుల మధ్య ఒక బక్కపల్సాని మీదకి ఫైట్ చేయడానికి వచ్చారు అనే ఒక పాయింట్ కూడా పోయింది. కానీ ఓవరాల్గా ఏంటంటే బాహుబలులు 5 చేయి సాధించినట్టు అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంత మెజార్టీ కూడా నిజంగా వాళ్ళు ఆశించలే, ఎక్స్పెక్ట్ చేయలే ఎవరు, భాజపా కూడా. సో ఈరోజు గొప్ప విషయం ఏంటంటే ముగ్గురికి కూడా సమానమైనటువంటి ఓటింగ్ వచ్చింది. ఎంఐఎంకి చూసుకుంటే, భాజపాకు చూసుకుంటే, తరాసుగా చూసుకుంటే ముగ్గురు సంబరాలు మునిగారు. ఎవరికి మెజార్టీ వస్తుంది కదా, సంబరాలు మాత్రం ముగ్గురికి పోయాయి. అయితే అధిక ఎక్స్పెక్ట్ చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ కొంచెం డిసప్పాయింట్ అయింది. సో వాళ్ళు 60
70 మధ్య ఎక్స్పెక్ట్ చేశారు, డిసప్పాయింట్. దానికి అయితే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎక్కడ గట్టి పోటీని ఇవ్వలేకపోయింది. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోవడానికి కారణాలు ఎట్లా చూడాలి? మీరు ఇంతకు ముందే చెప్పారు ఒక పాయింట్, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏమైనా గెలిపిస్తే ఇమ్మీడియట్ టీఆర్ఎస్లోకి ఇంకోకి జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని. సో ఇది ప్రజల్లోకి బలంగా చొచ్చుకుపోయింది. సో కాంగ్రెస్ పార్టీ అనేది ఒకప్పుడు తెలంగాణ ఇవ్వడంలో చాలా గొప్ప పాత్ర పోషించింది, కాదనట్లేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ యొక్క లీడర్లు చాలామంది టీఆర్ఎస్లోకి వెళ్ళడము, ఇద్దరు భాజపాలోకి వెళ్ళడం జరిగింది. సో అదే పార్టీ లెవెల్ కనుక మళ్ళీ గెలిస్తే ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒక మార్గం వెతుక్కుంటారనే ఉద్దేశం కూడా ఉంది. అయినా కూడా 2 స్థానాలు అయితే వచ్చాయి, ఉప్పల్ ఒకటి అండ్ ఏసరావు నగర్ కూడా వచ్చి ఉన్నాయి. అయినా అవి చాలా అత్యంత స్వల్పం అని చెప్పొచ్చు ఈ పోటీలో. ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి అండి. అయితే ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలు అనేవి అన్ని రాజకీయ పార్టీలు విడుదల చేశాయి. మరి ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోల పాత్ర ఏ విధంగా ఉందంటారు? ఎన్నికల మేనిఫెస్టో పాత్ర డెఫినెట్గా విజయాల మీద ప్రభావితం చూపుతుంది. ఎందుకంటే మేనిఫెస్టో ఏంది, వాట్ వీఆర్ గోయింగ్ టు గివ్ అనేది వాళ్ళు చెప్తుంటారు. కొందరు ఏం చేశారు, ఇప్పుడు ఎంఐఎం లాంటి పార్టీ మేనిఫెస్టో కూడా విడుదల చేయలేదు, మా అభివృద్ధి మా మేనిఫెస్టో అన్నారు. సో భాజపా వాళ్ళకు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. తెరాస కూడా మేము అది ఇస్తాం, ఇది ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ముందుగానే ప్రకటన చేయడం జరిగింది. సో అయినా కూడా ప్రజల్లో కొంచెము ఒక విచక్షణ జ్ఞానము అంటే ఇక్కడ కూడా చూసి చెప్పొచ్చు. అంటే మోరోవర్ ఇంకోటి ఏంటంటే ఓటింగ్ పర్సెంటేజ్ కూడా తగ్గడము విజయాల మీద ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు. అది ప్రధానంగా ఓటింగ్ శాతం ఈసారి గణనీయంగా తగ్గడానికి ఎట్లాంటి కారణాలుగా మనం విశ్లేషించాలి? అతి ముఖ్యమైన కారణం ఏంటంటే సెలవులు రావడం. సాటర్డే, సండే, మండే, ట్యూస్డే ఎలక్షన్ డే పెట్టారు, మండే పండుగ వచ్చేసింది, సండే ఎలాగో హాలిడే, సాటర్డే వీకెండ్. సో చాలా మంది యువత ఏం చేస్తారంటే ఇళ్లకు వెళ్ళడము లేదా తమ సొంత ఏదో పనులలో నిమగ్నంగా జరిగారు. ఇక ఇంకోటి ఏంటంటే ఓటర్కు ఉన్నట్టు నైతిక బాధ్యత, ఖచ్చితంగా ఆయన ఓటు వేయాలి, ఇది బాధ్యత, హక్కు కాదు. సో ఓటు వేయడం అనేది బాధ్యత. చాలామంది ఆ బాధ్యత విస్మరించారు. సార్ ఇంతకుముందు చెప్పారు ఏంటంటే చాలామందికి ఓటింగ్ సరళిలో ఓటు వేయాలనేది కూడా తెలియకపోయింది. ఓటు ఎవడు వేస్తున్నాడు, ఎవరో పేద బడుగు బలహీన వర్గాలు ఖచ్చితంగా ఓటేస్తున్నారు. ఎలైట్ ఫ్యామిలీ చాలామంది ఓటేయరు. ఎందుకు ఓటేయరు అంటే మాకెందుకు అవసరం లేదు అనే, మాకెందుకు గరజ్ అన్న ఉద్దేశంతో ఓటు వేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు హైదరాబాద్లో. సో హైదరాబాద్కు దురదృష్టం ఏంటంటే ఎప్పుడు చూసినా 45, 46, ఈ 47 బిలోనే మనకు ఓటింగ్ పర్సెంటేజ్ వస్తుంది. కానీ ఎప్పుడు కూడా ట్రెమెండస్గా ప్రజలు బయటకు వచ్చేసి ఓటింగ్ వచ్చినట్టు దాఖలాలు లేవు. ఇది హైదరాబాద్ విషయంలో శోచనీయమని చెప్పొచ్చు మనం. హైదరాబాద్ చర్చకు తిరిగి స్వాగతం. పద్మారెడ్డి గారు, హైదరాబాద్ మహానగరం దాదాపు 70 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మరి హైదరాబాద్ మహానగర ప్రజలు ఎలాంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు? ముఖ్యంగా ఈ ఎన్నికల ఫలితాలు అన్ని రాజకీయ పార్టీలకి ఎలాంటి గుణపాఠాన్ని నేర్పుతున్నాయి? నేల విడిచి సాము చేయరాదని ఒక సామెత. అక్కడ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే సుమారుగా ఒక 2000 స్లమ్స్ ఉన్నాయి హైదరాబాద్ నగరంలో. సుమారుగా ఒక 25 లక్షల మంది ఆ స్లమ్స్లో ఉన్నారు. ఇమీడియట్ అవసరాలు వాళ్ళే చూడాలి. అట్లాగే మొన్న ఏదైతే ఫ్లడ్స్ వచ్చినాయో దాన్ని మళ్ళీ రాకుండా చేయాలంటే ఏం చేయాలి? హైదరాబాద్లో డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదని 20-30 సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు. ఈ ఒక ప్రభుత్వమే కాదు, ముందటి ప్రభుత్వాలు కూడా. దాని మీద రకరకాలైన కమిషన్స్ వచ్చినాయి. తెందుల్కర్ కమిటీ అని, ఇదని అదని, కిర్లోస్కర్ కమిటీ అని, ఈ మాదిరిగా వాళ్ళు తీసుకొచ్చినారు, ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర. మరి ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో, ఎప్పుడైతే వీళ్ళు దీన్ని ఒక ఇంటర్నేషనల్ సిటీ చేయాలనుకున్నారో ఆ ఇంప్లిమెంట్ చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు ఏం చేసినారు, 65,000 కోట్లు మేము హైదరాబాద్ నగరంలో ఖర్చు పెట్టినామంటున్నారు. కావచ్చు, దాన్ని నేను డిస్ప్యూట్ చేయడం లేదు. నేను డిస్ప్యూట్ చేసేది ఎక్కడంటే నీ ప్రియారిటీస్ ఏంటి? పేద ప్రజలకు కావాల్సిన బేసిక్ నీడ్స్ని పక్కన పెట్టి ఫ్లైఓవర్సు, గ్రేడ్ సెపరేటర్సు, అండర్ పాసెస్ అవన్నీ చేస్తూ ఉన్నారు. అవి కావాలి, నేను దానికి. కానీ సెకండ్ ప్రియారిటీ అది. ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే శుద్ధమైన మంచినీరు కావాలి. ఇప్పటికి కూడా నైజాం పీరియడ్లో వేసిన పైపులు రస్ట్ అయిపోయినాయి, మంచినీళ్ళు రావడం లేదు. వీళ్ళు క్వాంటిటీ ఇస్తున్నారు, ప్రతి వాళ్ళకి మేము మంచినీళ్ళు ఇస్తున్నాం అంటున్నారు, కానీ ఎటువంటి క్వాంటిటీ మంచినీళ్ళు ఇస్తున్నారు? అలాగే రోడ్స్ కూడా పర్మనెంట్ ప్రాబ్లం. 4 చినుకులు పడితే హైదరాబాద్లో రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయి. దీనికి సొల్యూషనే లేదా మరి? ఒక 20,000 crores ఇప్పుడు సీఎం గారు అనౌన్స్ చేసినారు, ప్రతి సంవత్సరం ఒక 10,000 కోట్లు ఇస్తానని. దాన్ని తీసుకొని పర్మనెంట్గా ఈ యొక్క ఏదైతే ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బతింటుందో దాన్ని రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇప్పుడు పార్లమెంట్లో ఏదైనా యాక్ట్ పాస్ అయితే ప్రజలకు పెద్దగా సంబంధం ఉండదు, ఎందుకంటే అది ఇంటర్నేషనల్ లెవెల్లో, ఆర్మీ, మన డిఫెన్స్ లెవెల్లో. అసెంబ్లీలో కూడా కొంచెం గొప్ప ఉంటుంది. బట్ జిహెచ్ఎంసీ లోపల ఏ ఇష్యూ తీసుకున్నా, జిహెచ్ఎంసీ యాక్ట్ కానీ, గ్రామ పంచాయతీ యాక్ట్ కానీ ప్రజలకు డే టు డే సంబంధం ఉంటుంది. కాబట్టి
ప్రజల ఒపీనియన్ తీసుకోవాలి. మేము చాలాసార్లు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినాం, మీరు డ్రాఫ్ట్ యాక్ట్ తయారు చేసి, పంచాయతీరాజ్ యాక్ట్ అంటున్నారు, అది డ్రాఫ్ట్ చేసి ప్రజల్లో సర్క్యులేట్ చేయండి, ప్రజల నుంచి సజెషన్స్ తీసుకోండి. అట్లాగే మున్సిపల్ యాక్ట్స్ అంటున్నారు, ఏమి చేయలే, వాళ్ళు చేసినారు, దాంట్లో తల లేదు తోక లేదు, చట్టాల లోపల ప్రజలకు పనికి వచ్చేది. ఇప్పుడు ముఖ్యంగా వార్డ్ లోపల వార్డ్ కమిటీస్ అని ఉంటాయి. ఈ కార్పొరేటర్ యొక్క పని ఏంటంటే ఈజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద పీపుల్ అండ్ ద మున్సిపాలిటీ. సో ఆ వార్డ్ కమిటీస్ ఏవైతే ఉంటాయో దాంట్లోపల ఇంతకు మొదలు 15 మంది ఉండి ఇప్పుడు దాన్ని 100కు చేసినారు. అంటే లోకల్గా స్థానికంగా ఉన్న వాళ్ళకి కాకుండా ఆ సెలక్షన్ అన్నది కమిషన్ మన కౌన్సిల్ చేయాలని వరకల్లా ఈ యొక్క కార్పొరేటర్ బంధుగణము, తర్వాత అట్లాగే రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు సుమారుగా ప్రతి వార్డుకు 100 అంటున్నారు అనుకుంటాను. 100 అంటే ఆ పార్టీ యొక్క వర్కర్సే దాంట్లోకి వస్తారు, కానీ నిజంగా వార్డుకు అభివృద్ధి కావాలనుకున్న వాళ్ళు చాలా తక్కువ వస్తారు. అయితే ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టిన తర్వాత 20,000 లీటర్ల వరకు ఉచిత తాగునీరు అందిస్తామని తెరాస మేనిఫెస్టోలో ప్రకటించింది. మరి ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతుంది? అంటే అది ఒక తమాషా ఉన్నది. ఎట్లా అంటే హైదరాబాద్ నగరంలో 11 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి, ట్యాప్ కనెక్షన్. దాంట్లో 2,50,000కే మీటర్స్ ఉన్నాయి, మిగిలిన వీటికి మీటర్ లేవు. మీటర్ లేనప్పుడు నువ్వు 20,000 ఎక్కడ ఇది చేస్తావు? ఏదో ఎలక్షన్ అప్పుడు చెప్పినారు, కానీ ఒకటి ఏంటంటే ఇంటెన్షన్ బాగుంది, మంచినీళ్ళు పేద ప్రజలకు ఇవ్వాలన్నది అవుతుందో ఆలోచన బాగుంది, ఉద్దేశం బాగుంది. సో దాన్ని అమలు చేస్తే పర్వాలేదు. కాకపోతే ఏంటంటే ఒక పౌరుడు తనకు తెలియకుండానే 2 సార్లు నీళ్లకు డబ్బు కడుతున్నాడు. ఒకటి ఏంటంటే వాటర్ బోర్డుకు ఒకసారి కడుతున్నాడు, ఆస్తి పన్ను రూపంలో జిహెచ్ఎంసీ కడుతున్నాడు. జిహెచ్ఎంసీ చట్టంలో సెక్షన్ 199 ఏం చెప్తుందంటే ఆస్తి పన్ను అంటే ఏంటి? ఆస్తి పన్ను అంటే మున్సిపాలిటీ వాళ్ళు మీకు మంచినీళ్ళు ఇస్తారు, డ్రైనేజ్ ఇస్తారు, రోడ్స్ ఇస్తారు, పార్క్స్, లైట్స్ ఇవి ఇస్తారు, కాబట్టి ఆస్తి పన్ను లోపల మీరు కట్టాలని. ఎప్పుడైతే నేను జిహెచ్ఎంసీకి ఆస్తి పన్ను కడుతున్నానో నేను మంచినీళ్ళకి ఆల్రెడీ కట్టినాను, మళ్ళీ వాటర్ బోర్డు వాళ్ళు మళ్ళీ కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు 20,000 లోపల 20,000 కేఎల్ లోపల ఉన్న వాళ్ళకి ఫ్రీ అంటున్నారు, కానీ మళ్ళీ నేను ఎట్లా మళ్ళీ మున్సిపాలిటీకి కడతా ఉన్నాను. దీని మీద మేము రిప్రజెంటేషన్ చేస్తే ఒక సంవత్సరం ఏం చేసినారంటే 30% ఆఫ్ ది మున్సిపల్ ట్యాక్స్ ఏదైతుందో అది వాటర్ బోర్డుకి ఇవ్వాలన్నారు. ఒక సంవత్సరం ఇచ్చినారు, తర్వాత లేదు మా దగ్గరనే డబ్బులు లేవన్నారు, ఊరుకున్నారు. ఇప్పుడు వాటర్ బోర్డు పీకలోతులో అప్పుల్లో మునిగి ఉన్నది. ఇప్పుడు గిట్ట ఈ ఫ్రీ వాటర్ అని చెప్తే మాత్రం ఆ బోర్డుకు ప్రభుత్వం చాలా సబ్స్టాన్షియల్గా సాయం చేయనట్టయితే అది పోతుంది అంతే. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనం జిహెచ్ఎంసీ చర్చలోకి వచ్చినప్పుడు జిహెచ్ఎంసీ అన్నది ఒక రాజ్యాంగపరమైన కాన్స్టిట్యూషనల్ బాడీ. 3 టైర్ సిస్టమ్ లోపల మనది 3 అంచెల వ్యవస్థలో పార్లమెంట్, అసెంబ్లీ ఉన్నట్టు ఈ స్థానిక సంస్థలు, అర్బన్ లోకల్ బాడీస్ ఉంటాయి. ఈ జిహెచ్ఎంసీకి గత 5 ఏళ్లలో చూడండి ఏదైనా స్వతంత్రం ఇచ్చినారా, ఏదైనా ఫండ్స్ ఇచ్చినారా? ఎన్నిక అయింది, 150 కార్పొరేటర్ని మనం ఎన్నుకున్నాం, వాళ్ళంతా కూర్చొని మేయర్ని ఎన్నుకున్నారు. ఎన్నడైనా మేయర్గా చూసినారా ఈ ప్రభుత్వం? మేయర్ అంటే చక్కగా ఆయన ఒక యూనిఫామ్ వేసుకొని ఎవరైనా బయటకు వెళ్ళి వస్తే ప్రథమ పౌరుడు ఆయన పక్కన కూర్చుంటాడు, ప్రతి దాంట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కానీ మేయర్ను టోటల్గా పక్కన పెట్టేసినారు. వ్యక్తి మంచోడే కావచ్చు, బట్ ఎందుకు పనికి రాకుండా పోయింది. మొత్తం జిహెచ్ఎంసీ యొక్క పనులన్నీ కూడా గవర్నమెంట్, ముఖ్యంగా సంబంధిత మంత్రి గారు తానై ముందటుండి చేసినాడు. ఆయన ఉద్దేశం బాగుండి ఉండొచ్చు, కానీ జిహెచ్ఎంసీ ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. దాంతో ఇంటెలిజెన్సియా కొంచెం చదువుకున్న వాళ్ళు, ఈ ఐటీ ప్రొఫెషనల్స్, జిహెచ్ఎంసీ ఉన్నదా అసలు, అది దాంతో ఏం పని మనకు? ఏదైనా అవసరం ఉంటే మంత్రి గారికి ఫోను అదో మెయిల్ పెట్టడము, ఇవాళ రేపు చాలా రెస్పాన్స్ ఇస్తున్నాడు కదా, ట్విట్టర్లో పెట్టడము, అట్లా పెడితే అయిపోతుందిలే. ఇక్కడ దాకా అంత కష్టపడిపోయి ఆడ ఓటు ఎక్కడ ఎందుకు వేయాలన్నట్టు అయిపోయింది. జిహెచ్ఎంసీకి దానికి కావాల్సిన అధికారాలు ఇవ్వాలా, ఫండ్స్ ఇవ్వాలా. ఒకసారి శివకృష్ణ గారు చక్కగా చెప్తుండ్రి, బాంబేలో మనకంటే డబుల్ పాపులేషన్ ఉన్నది, మనది 1 కోటి ఉంటే ఆడ 2 కోట్లు ఉన్నది. ఇక్కడ 6,000 కోట్ల బడ్జెట్, అక్కడ 35,000-40,000 కోట్ల బడ్జెట్. సో దీన్ని చూసినట్టయితే జిహెచ్ఎంసీని స్టారు చేసినారు. మనం చాలాసార్లు ఇక్కడనే మాట్లాడుకున్నాం. తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్న జనాభాలో హైదరాబాద్లో 25-30% ఉంటారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే సంపదలో 60-70% హైదరాబాద్ నుంచి అవుతుంది. మరి తెలంగాణ బడ్జెట్లో నుంచి ఇక్కడ ఒక 25% ఎందుకు పెట్టలేదు? అంటే ఏంటంటే టోటలీ నెగ్లెక్ట్ చేసినారనమాట. అప్పుడప్పుడు ఏదో ఒక యాక్ట్ ఆఫ్ గ్రేస్ తిరిగా చలో ఒక 500 కోట్లు మీకు ఇస్తాము, వరదలలో సఫర్ అయిన వాళ్ళకు 600 కోట్లు ఇచ్చినాము, ఇంకో 200 కోట్లు అంటే ఒక రైట్గా ఏమి ఇవ్వలే.
దీనికి ఏంటంటే కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు మార్పు కావాలనంటే ఫైనాన్స్ కమిషన్ అని పెట్టినారు. అది ఏది సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్. అట్లాగే రాష్ట్ర డబ్బులను గ్రామ పంచాయతీలకు పోవాలంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం అయినాక స్టేట్ ఫైనాన్స్ కమిషన్ వీళ్ళు అపాయింట్ చేయలే. మళ్ళీ మేము హైకోర్టు వెళ్ళి పిలేసినాం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. అప్పుడు హైకోర్టు చెప్పింది ఇదేంటి ఇది కాన్స్టిట్యూషనల్ వయలేషన్ అంటే అప్పుడు వేసినారు. కానీ ఆయన అట్లనే పక్కకు కూర్చున్నాడు. గట్టి ఫైనాన్స్ కమిషన్ ఉంటే ఇగో మీ స్టేట్ బడ్జెట్ ఇంత, దీంట్లో నుంచి ఈ మున్సిపాలిటీస్కి ఇంత ఇవ్వాలని చెప్పేవాడు. అలా చెప్పకపోవడం, బడ్జెట్ లేదు, అధికారాలు లేవు. అటువంటప్పుడు ఒక ఉత్సాహ విగ్రహాంతిగా మేయర్ ఉన్నాడు, పనికిరాని కౌన్సిల్ ఉంది. ఇప్పుడు కార్పొరేటర్లో మొన్న 150 మందిలో మంచి వాళ్ళు ఉండిండొచ్చు, డబ్బులు లేవు, అధికారం లేదు. వాళ్ళు ఎక్కడ పోయినా కానీ ప్రజలు తిరగబడ్డారు. మనం ఎన్నికలలో చూసినాం కదా, మంచి వాళ్ళ మీద కూడా తిరగబడ్డారు. విక్రమ్ గారు, గ్రేటర్ ఎన్నికల ఫలితాలు త్వరలో తెలంగాణ వ్యాప్తంగా జరగబోయే ఎన్నికలపై ఎలాంటి కీలకమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది? సమీప భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిణామాలకు ఆస్కారం కనిపిస్తోంది? ఖచ్చితంగా దీని ఇంప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉందండి. ఎందుకంటే బీజేపీ ఇక్కడ గణనీయమైనటువంటి సీట్లు సంపాదించుకోవడమే కాకుండా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అదేవిధంగా నిన్న మొన్నటి వరకు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆన్ అండ్ ఆఫ్ గా మోడీ గారిని పోగొట్టడం, అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా కొంత టిఆర్ఎస్ పథకాలను మెచ్చుకోవడం ఇదంతా జరుగుతుంది. అయితే గత కొంతకాలంగా రెండు పార్టీల మధ్య చాలా గ్యాప్ అనేటువంటిది ఏర్పడింది. అదేవిధంగా చంద్రశేఖరరావు గారు ఇటీవల ఒక కాల్ కూడా ఇచ్చారు. ఏమని, ఒక ఫ్రంట్ మళ్ళీ అంటే ఎన్డీఏకి వ్యతిరేకంగా నేను ఒక ఫ్రంట్ నేను ఏర్పాటు చేస్తాను, దేశానికి అవసరం, ఈ ఎన్నికలు అవగానే నేను మొత్తం టూర్ చేస్తానని కూడా చెప్పారు. సో అంటే బీజేపీ కేంద్రంలో ఎన్డీఏని దించడం అనేటువంటిది నా ఎజెండా అనేటువంటిది ఆయన ఎప్పుడైతే ప్రకటించారో బహిరంగంగా రెండు పార్టీల మధ్య ఒక యుద్ధం లాంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కేంద్ర పథకాలని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం లేదు. అదేవిధంగా కేంద్రం తెచ్చుకొచ్చినటువంటి ఇటీవల కొన్ని చట్టాలు అంటే బిల్స్ కానివ్వండి, బిల్స్ తర్వాత చట్టాలుగా రూపొందిని, ముఖ్యంగా వ్యవసాయ బిల్స్ మనం చూసాము. అదేవిధంగా కొన్ని ఎఫ్డిఐలకి సంబంధించి కానివ్వండి, లేదంటే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ లో వాటాలను అమ్మేయడం, ఇటువంటి వాటి మీద కూడా టిఆర్ఎస్ చాలా గట్టిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జిహెచ్ఎంసీలో బలాన్ని పెంచుకోవడం ద్వారా వాళ్ళలో కొంత ఉత్సాహం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నది. కొత్త లీడర్షిప్ వచ్చింది. పాత లీడర్లు కొంత వాళ్ళు కూడా ఉన్నప్పటికీ కూడా ఒక కొత్త లీడర్స్ ఎమర్జ్ అయ్యారు బీజేపీలో తెలంగాణలో. కాబట్టి ఈ ఉత్సాహంతో వాళ్ళు పనిచేసేటువంటి అవకాశం. అదేవిధంగా ఇక్కడ బీజేపీకి పూర్తి సంపూర్ణమైనటువంటి మద్దతు వాళ్ళ అధిష్టానం కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీలో చాలా పెద్ద లీడర్లు ఇక్కడికి వచ్చి, అంటే మోడీ గారి ఇందాక చెప్పారు కానీ ఆయన వేరే కార్యక్రమం కోసం వచ్చారనుకోండి, అది ఎన్నికలకి సంబంధించింది కాదు, దాన్ని మనం అలా ఆపాదించలేము కూడా. మోడీ గారు హైదరాబాద్ రావడం అనేటువంటిది. కాబట్టి నడ్డా గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, చాలా మంది పెద్ద లీడర్లు, జవదేకర్ గారు, వీళ్ళందరూ వచ్చారు. చాలా ఉత్సాహాన్ని నింపింది వాళ్ళకి. అందువల్ల ఎప్పుడైతే అధిష్టానం నుంచి వీళ్ళకి ప్రోత్సాహం ఉందో, ఇక్కడ పనిచేసే వాళ్ళకి ప్రోత్సాహం ఉందో, నిన్న మొన్న కూడా చూసి అమిత్ షా గారు, ప్రధాని మోడీ గారు కూడా వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారికి ఫోన్ చేసి ఇక్కడ పరిస్థితులను అంటే వాళ్ళని కనుక్కోవడం, అదేవిధంగా మీకు పార్టీ అండగా ఉంటుందని చెప్పడం, ఇవన్నీ కూడా బీజేపీ ఉత్సాహం. ఒకవైపు ఏమో పాలక పార్టీలో ఒక రకమైనటువంటి నిస్తేజం కానివ్వండి, లేదంటే అంత ఉత్సాహం కనపడతలా. మొన్న ఎల్బీ స్టేడియంలో చంద్రశేఖరరావు గారు నిర్వహించిన సభలో కూడా చాలా మంది పేర్కొన్నారు, జనం అయితే వచ్చారు కానీ పూర్వపు ఉత్సాహం కనపడతలేదు. ఆయన ప్రసంగం కూడా కొంత పదును అనేటువంటిది లోపించింది అనేటువంటిది మాట కూడా వినపడింది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా బీజేపీకి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. సరే, దేశవ్యాప్తంగా బీజేపీ పరిస్థితి ఏముంది, బీజేపీ తీసుకొస్తున్న చట్టాల మీద జాతీయ స్థాయిలో రైతులు ఏ విధంగా ఉద్యమం చేస్తున్నారు, మిగతా అంశాల మీద ఎలా చేస్తున్నారు అనే దానికంటే కూడా రాష్ట్రంలో టిఆర్ఎస్ పరిపాలన మీద ప్రజల ఉండేటువంటి ఆగ్రహం కానివ్వండి, లేదంటే అసంతృప్తి కానివ్వండి, అదంతా బీజేపీకి అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఇవాళ నిన్న మొన్నటి వరకు ఏమో ఒక ట్రయాంగిల్ ఫైట్ అనేటువంటి ఒక భావన ఉండేది. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే రాష్ట్రంలో. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చాలా నిస్తేజం ఉంది, పెద్ద పెద్ద లీడర్లు ఆ పార్టీని వదిలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇదంతా కూడా బీజేపీ కలిసి వచ్చేటువంటి అవకాశం. అయితే బీజేపీ కూడా కేవలం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉన్నటువంటి ఒక
విజయాన్ని దానితో అంత ఉత్సాహంతో ఈ పోలరైజేషన్ పాలిటిక్స్ మాత్రం మానుకోవాలి. ఇవాళ హైదరాబాద్ లో పరిస్థితి భిన్నం, విక్రమ్ గారు అదేవిధంగా తెలంగాణలో మిగతా జిల్లాల్లో పరిస్థితి భిన్నంగా ఉన్నది. అక్కడ పోలరైజేషన్ పాలిటిక్స్ అనేటువంటిది ఎంత మాత్రం పనిచేయదు, అది వాళ్ళకి నెగిటివ్ అవుతుంది తప్ప అది పాజిటివ్ గా ఉండేటువంటి అవకాశం లేదు. అందువల్ల బీజేపీ కూడా ప్రజలని ఆకర్షించడానికి ఏ విధంగా వాళ్ళ యొక్క అంటే ఎజెండా ఉండాలి అంటే, ముఖ్యంగా తెలంగాణ దేనికోసం అయితే తెలంగాణను సాధించుకున్నామో Right. ఆ తెలంగాణని లో అది నెరవేరటం లేదు అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి దీనిని విక్రమ్ గారు. బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకోవాల్సినటువంటి అవసరం. విక్రమ్ గారు, ప్రధానంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి సరైన విధంగా నిధులు రావట్లేదని, రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని తెరాస గట్టిగానే ఎన్నికల్లో విమర్శించింది. మరి ఆ ప్రభావం ఈ ఎన్నికల్లో ఏ మేరకు పడిందంటారు? ఈ ఎన్నికల్లో అది పెద్దగా పనిచేయలేదండి. అంటే టిఆర్ఎస్ అధినేత చెప్పిన దాంట్లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అది డిఫరెంట్ ఇష్యూ. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్రం పెత్తనం ఎక్కువైపోయి రాష్ట్రాల యొక్క అధికారాలు కానివ్వండి అవన్నీ కుదించుకుపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది ఒక డిఫరెంట్ యాంగిల్. అది ఎంత ఏంటంటే రాష్ట్రాలు, ఈ రాష్ట్రమే కాదు, దాదాపు 13 రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అది నిధుల విషయంలో కానివ్వండి, మనం చూసాం జిఎస్టి నిధుల పంపకాల్లో కానివ్వండి, ఇతరత్ర విషయాల్లో కూడా కేంద్ర రాష్ట్రాల మధ్య. విక్రమ్ గారు, ప్రధానంగా హైదరాబాద్ మహానగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆర్థిక సహాయం చేయలేదని కూడా టీఆర్ఎస్ గట్టిగానే విమర్శించింది. మరి ఆ ప్రభావాన్ని, ఆ కోణాన్ని ఏ విధంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది? ఖచ్చితంగా అండి. అంటే కర్ణాటకలో వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు హైదరాబాద్ లో ఎందుకు ఎవరండి? అంటే అది అటువంటి అంశాలు సముచితంగా ఉన్నాయి, వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలు. కాకపోతే అంశాలని ప్రజలు ఏ విధంగా స్వీకరించారనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రకమైనటువంటి వివక్ష బీజేపీ అనేక రాష్ట్రాల మీద చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. తాము అధికారంలో ఉన్న చోట ఒక రకంగా, అధికారంలో లేని చోట ఒక రకంగా బీజేపీ వ్యవహరిస్తున్నది. అది మంచిది కాదు. అది ఎందుకంటే ఒకే దేశం అనేటువంటిది, అంటే టీమిండియా స్పిరిట్ అనేటువంటిది అక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి లేదు. అందువల్ల చంద్రశేఖరరావు గారు ఈ ఎన్నికల్లో అంశాలను ప్రస్తావించడం మూలాన పెద్దగా పార్టీకి ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ ఓవరాల్ గా చూసినట్లయితే ఈ ఎన్నికల తర్వాత ఆయన నిజంగానే దేశవ్యాప్త పర్యటనలు చేసి ఒక మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తే బీజేపీకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. వాళ్ళు చూస్తున్నాం మనం, ఎవరు ఏ పార్టీ లేకుండానే రైతులు ఢిల్లీలో ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. అదేవిధంగా అనేక రాష్ట్రాలు కూడా చెప్పలేకపోతున్నాయి. వాళ్ళకి మద్దతు ఇస్తున్నప్పటికీ నిధుల్లో కోత పెట్టడం, అధికారంలో కోత పెట్టడం అనేటువంటి దాని మీద కొన్ని ఎన్నికలు సమీపించే కొద్దీ కూడా కొన్ని పార్టీలు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. చర్చకు తిరిగి స్వాగతం. మేజర్ శివకిరణ్ గారు, ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం అత్యల్పంగా నమోదైంది. యువత కూడా ప్రధానంగా ఓటింగ్కి దూరం ఉన్నారు. మరి దీనికి గల ప్రధాన కారణాలు ఏ విధంగా చూడాలి? ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రజా సంఘాలు కానివ్వండి, అలాగే ఎన్నికల సంఘం కానివ్వండి, ఎటువంటి ముఖ్యమైన చర్యలు చేపట్టాలి? పరిస్థితుల్లో ఏ విధంగా గుణాత్మకమైన మార్పు తీసుకురావాలి? కారణాల వరకు వస్తే ఇంతకు మనం మాట్లాడుకున్నాం దాని గురించి. టిపికల్గా ఏంటంటే ఒక ట్రస్ట్ డెఫిసిట్ అంటాము. అంటే మనము ఓట్ వేస్తే దాంతో నాకు పని అవుతుందా లేదా అన్నది ఆ నమ్మకం కుదరడం లేదు. ఇంతకుముందు జయప్రకాష్ గారు మాట్లాడుతుంటే కూడా అన్నారు, సిటీస్లో మేబీ రారు, హాలిడేస్ అన్నారు. నా పని ఇప్పుడు నా ఇంటి ముందర రోడ్ బాగా అవుతే నేను తప్పకుండా ఓటేస్తాను. దానికోసం నాకు మంచినీళ్ళు వస్తే తప్పకుండా ఓటేస్తాను. అయితే ద క్వశ్చన్ ఈజ్, నా ఓటు తోటి మా ఉన్న వార్డ్, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి నా వార్డ్ బాగుంటే తప్పకుండా బయటకు వచ్చి నేను ఓటేస్తాను. ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ ఉంది. లాస్ట్ టైం మన పర్సెంటేజెస్ పద్మారెడ్డి గారు చెప్పినారు, బెటర్ పర్సెంటేజెస్ ఉన్నది. అయితే ఒక విజన్ ప్రజెంట్ చేసినప్పుడు ఆ విజన్తో నేను దాన్ని ఏకీభవించినప్పుడు దానికి వచ్చి తప్పకుండా దాన్ని స్ట్రెంథెన్ చేస్తాను అనమాట. కాబట్టి ఇక్కడ ఒక ట్రస్ట్ డెఫిసిట్. సార్ హాలిడేస్ అన్నారు, అది మండే నాడు అది రెస్ట్రిక్టెడ్ హాలిడే, ఇట్స్ నాట్ సో ఇంపార్టెంట్. అట్లన్నప్పుడు క్రికెట్ మ్యాచ్కి హాలిడే ఉంటే ద పాయింట్ హియర్ ఈజ్, నా ఓటు నేను ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఏమైనా సరే వచ్చేస్తాను. ఒక చిన్న మీకు ఉదాహరణ ఇస్తాను. ఒకసారి నేను ఒక 15 years బ్యాక్ కెనడాకి వెళ్ళాను, టొరంటోకి. అయితే అక్కడ చిన్న ఇట్లా లేఅవుట్ పెట్టింది బోర్డు. అక్కడ వాళ్ళు ఫ్లైఓవర్ కడుతున్నారు, ఫ్లైఓవర్ ఏదో కడుతున్నారు. అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ ఫ్లైఓవర్ కట్టదలుచుకున్నాము, ఇది మీకు కావాలన్నా వద్దని అడుగుతున్నారు. పబ్లిక్ అనమాట. ఒక నంబర్ ఇచ్చినారు, అక్కడ SMS పంపించాలనో ఏదో. అయితే ఓటింగ్ అన్నది ఒక 5 year తర్వాత ప్రక్రియగా పెట్టద్దు. ఎవ్రీ ఇష్యూ, సిటీకి అయ్యే ఎవ్రీ ఇష్యూ మీద మనం ఓట్ పెట్టుకుంటే, మన ఒపీనియన్స్ తీసుకుంటే, ఆ సిటీలో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను, సేకరణ చేస్తానని నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు దాన్ని పార్టిసిపేట్ చేస్తాను. అదే కాక ఇప్పుడు పర్సెంటేజ్ అన్నప్పుడు కూడా వార్డ్ కమిటీస్,
మనకు ఒక హిస్టరీ ఉంది వార్డ్ కమిటీ సరిగా మనం చేయలేకపోయినామని. ఈసారి కొత్త మున్సిపల్ యాక్ట్లో ఇంతకుముందు పద్మారావు రెడ్డి గారు కూడా మాట్లాడుతూ చెప్తున్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వార్డ్ కమిటీస్ 4 అన్నారు, ఉమెన్, యూత్, సీనియర్ సిటిజన్స్, ఎమినెంట్ సిటిజన్స్ అన్నారు. అయితే అది ఎట్లా సెలెక్ట్ చేస్తారన్నది వివరించలేదు. అయితే 100 మంది సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ళ రోల్ అడ్వైజరీ ఉంటుందని చెప్పినారన్నమాట. అయితే అడ్వైజరీ అన్నప్పుడు ఆ ఒపీనియన్ అయితే ఉందో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. ఒకప్పుడు యాక్చువల్ వార్డ్ కమిటీలో 10 మెంబర్సే ఉండేది. అయితే ఆ వార్డులో ఖర్చు పెట్టేది ఎక్కడ పెట్టేది అనేది ఆ వార్డ్ కమిటీ డిసైడ్ చేసేది. కంప్లీట్ డిఫరెన్స్ అయింది. అయితే ఇవన్నిటితోని ఓటింగ్ పర్సెంటేజ్ మీద డెఫినెట్లీ డిఫరెన్స్ అవుతుంది. అండ్ ఇంతకుముందు నేను అన్నట్టు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మా కాబోయే కార్పొరేటర్ ఎవరని మాకు తెలియనప్పుడు ఏ విధంగా ఓటేస్తాము? అయితే పార్టీ చూసేసేది. ఇప్పుడు బీజేపీకి వేయాలన్నా టీఆర్ఎస్కి వేయాలన్నా అన్నట్టు ఇష్యూ అయిపోయింది. కాబట్టి ఇది లోకల్ ఎలక్షన్ అయినప్పుడు వై షుడ్ నేషనల్ ఇష్యూస్ కమ్ ఇన్ హియర్? దాట్ వాజ్ క్రూషియల్ ఫ్యాక్టర్. ఓటర్స్ లిస్ట్ అన్నారు ఇంతకుముందు, అది కూడా ఒక కారణము. మా యాక్చువల్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా అని చెప్తాను మీకు. మా కాలనీస్కి వచ్చినప్పుడు ఒక దగ్గర కూర్చుండిపోయినారు. అక్కడికి వచ్చి మేము ఆర్గనైజేషన్ తీసుకున్నారన్నమాట. అట్లీస్ట్ ఓటర్ స్లిప్స్ హ్యావ్ బీన్ గివెన్. కొన్ని యాప్స్ కూడా వచ్చినాయి, మనం చెక్ చేసుకోవచ్చు. బట్ ఒక డిసింట్రెస్ట్ ఎందుకు వచ్చిందంటే నా ఓటుతోటి డిఫరెన్స్ అవుతుందా లేదా అన్న కన్విక్షన్ నాకు లేదు. ఆ కన్విక్షన్ ఎవరు తీసుకురావాలి? న్యాచురల్గా ఈ పొలిటికల్ పార్టీ తీసుకురావాలి. డెవలప్మెంట్ అనేది ఒక అజెండా పెట్టుకొని ఒక 5 years ప్రూవ్ చేయగలిగితే ఓటర్స్ మీరు చెప్పే అవసరం లేదు. మీరు ప్రస్తావిస్తున్నట్లుగా నగరం రోజు రోజుకి విస్తరిస్తోంది, నగరీకరణ పెరుగుతోంది. మరి పెరుగుతున్న జనాభాకు అలాగే పెరుగుతున్న నగరీకరణకు తగినట్లుగా రాబోయేటువంటి అధికారం చేపట్టబోయేటువంటి పార్టీ ఏ విధంగా సమగ్రమైన ప్రణాళిక రూపొందించుకోవాలి, నగర అభివృద్ధిపై ఏ విధంగా దృష్టి పెట్టాలి? టిపికల్గా మనము మున్సిపాలిటీ గురించి మాట్లాడినప్పుడు సెల్ఫ్ గవర్నెన్స్ అంటామండి. సెల్ఫ్ గవర్నెన్స్ కైండ్ ఆఫ్ ఇష్యూ. దీంట్లో మున్సిపల్ యాక్ట్ కింద కూడా 3 విభాగాలు ఉన్నాయి. ప్లానింగ్, తర్వాత డెవలప్మెంట్, తర్వాత అడ్మినిస్ట్రేషన్. అయితే ప్రణాళికలు చేయడం చాలా అవసరం. మనం అనుకున్నట్టు వార్డ్ డెవలప్మెంట్ ప్లాన్ చేసుకొని మీదికి బాటమ్స్ అప్ అప్రోచ్ అని పొద్దున మాట్లాడినారు, అది అవసరం చాలా. అదే కాక ప్రజలకు ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఆస్పెక్ట్, తర్వాత అర్బన్ సర్వీసెస్ ఎఫిషియెంట్గా ఇవ్వగలగాలి, ఎఫెక్టివ్గా ఇవ్వగలగాలి. తర్వాత వెల్ఫేర్ అజెండా మీద ఉండగలిగితే ఒక్కొక్క ఏరియాది కూడా చూసి ఆ ఏరియాలో పాపులేషన్ ఏ విధంగా ఉంది, డెన్సిటీ ఏ విధంగా ఉంది, అర్బన్ గవర్నెన్స్ ఎట్లా చేయొచ్చు. అది ఇప్పుడు చూస్తే మీరు మనలాగానే ఒక మున్సిపల్ ఇండెక్స్ అని చేయడం జరిగింది, మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని. దాంట్లో బెస్ట్ సిటీస్లో లండన్, న్యూయార్క్, ప్యారిస్ వచ్చింది. లండన్ది కూడా పాపులేషన్ 1,24,00,000 పాపులేషన్, అంత పెద్ద పాపులేషన్ కాదు. లండన్ ఎందుకు బాగుంది అంటే కొన్ని కారణాలు ఉన్నాయి, కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. నేర్చుకోవడానికి మన దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ మంచి ఉన్నాయి. మన దగ్గర బెస్ట్ ప్రాక్టీస్ చాలాసార్లు విజిట్స్ అవన్నీ అంటాం, కానీ ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఆ ఇంప్లిమెంటేషన్ ఎందుకు ఇష్యూ అవుతుందంటే మీరు ఇంతకు మనం అనుకున్నట్టు ప్రజలకి ఈ సివిల్ సొసైటీకి మీరు పార్ట్నర్షిప్ రోల్ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఎన్నోసార్లు స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాము, ఇప్పుడు మా ఇల్లు మేము ఎందుకు క్లీన్గా పెట్టుకుంటాము అంటే మా ఇల్లు అన్నది, అయితే మా వార్డ్ మాది, మా సిటీ మాది అన్న ఒక భావన వీళ్ళు లీడర్షిప్ తేలేకపోతున్నారు. అది వచ్చినప్పుడు అందరం ఇంట్రెస్టెడ్గా ఉన్నప్పుడు ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. ఇప్పుడు పొలిటీషియన్స్ ఎవరు కూడా ఈ సిటీ మేము 5 years మేము పవర్లో ఉంటాము. ప్రధానంగా స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో నగరం వెనుకబడింది. ఈ పరిస్థితుల్లో నగరం అంతా స్వచ్ఛమయంగా తీర్చిదిద్దడానికి, ఆరోగ్యదాయకంగా తీర్చిదిద్దడానికి, ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన హైదరాబాద్ మహానగరం తయారు కావడానికి రాబోయే కొత్త పాలక మండలి ఎటువంటి ముఖ్యాంశాలపై దృష్టి పెట్టాలి? ఒకటేమో ఈ ఎలక్షన్స్ గురించి మర్చిపోవాలి. ఫస్ట్ రిజల్ట్ ఎట్లా వచ్చినా కాన్సన్ట్రేషన్ షుడ్ బి ఆన్ డెలివరీ ఆఫ్ ఎఫిషియెంట్ సర్వీసెస్ టు ద పీపుల్. నేను అన్నప్పుడు చాలా ఉదాహరణలు ఉన్నాయి బయట, మంచి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. బయట సిటీసే కాదు, మన దగ్గర కూడా. ఇప్పుడు మన దగ్గర ఇందోర్ సిటీ గురించి మాట్లాడుకుంటాం స్వచ్ఛ సర్వేక్షణలో. ఎన్డీఎంసీ అంతా మీకు చెప్పినాను. తర్వాత మైసూర్లో బాగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొన్ని ఇప్పుడు ఆంధ్రాలో కూడా విశాఖపట్నం లాంటి పట్టణాలు ఉన్నాయి. అయితే ఫోకస్ ఒక మంచి స్వచ్ఛ సర్వేక్షణలో మంచి కీన్ పార్ట్ ఏముందంటే సిటిజన్ ఎంగేజ్మెంట్, పెద్ద దానికి చాలా మార్క్స్ ఇస్తారనమాట. అయితే మీరు ఎంతైతే ప్రజల్ని మీరు ఆ క్యాంపెయిన్స్లో ఇన్వాల్వ్ చేస్తారో మీకు మార్కులు ఎక్కువ వస్తాయి, డిఫరెన్స్ మీకు కనబడుతుంది. ప్రజల కంటే ఇంకా పెద్ద సూపర్వైజర్స్ ఎవరు ఉంటారు చెప్పండి? చాలామంది డైలీ వాకింగ్ వెళ్తారు, బయట తిరుగుతుంటారు, వాళ్ళకంటే మంచి ఎక్స్పర్ట్స్ మీకు ఉండరు. కాబట్టి ఒక చిన్న ఇక్కడ వెన్ యూ టాకింగ్ ఆఫ్ స్వచ్ఛ సర్వేక్షణ అండ్ దానిలాగా చెప్పినప్పుడు ఒకప్పుడు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని ఫామ్ చేశారు కంట్రీ వైడ్ అనమాట. అయితే దాని నుంచి ఒక చిన్న చిన్న గ్రూప్స్ ప్రొఫెషనల్స్ పెట్టి ఈ ఆర్టీఐ పాలసీ, ఫుడ్ సెక్యూరిటీ పాలసీ అటువంటి తీసుకొచ్చినారు. అదే మనం సిటీకి కూడా చేయగలిగితే సిటీ అడ్వైజరీ కౌన్సిల్, వార్డ్ అడ్వైజరీ కౌన్సిల్ తెచ్చినప్పుడు ఇష్యూస్ తీసుకొని ఆ వార్డులో ఇష్యూస్ ఏమున్నాయి ఆ వార్డులో వాళ్ళకే బాగా తెలుస్తుంది. కాబట్టి అవిటి మీద ఫోకస్ చేయగలిగితే డెఫినెట్లీ స్వచ్ఛ సర్వేక్షణే కాదు అన్నింటిలో మనము గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది.
అన్ని విధాలుగా ఒక చిన్న పాయింట్ ఇక్కడ, ఈ గవర్నెన్స్ టెక్నాలజీ వాడేది. ఇప్పుడు అదంతా అయిపోయి మనము బెంగళూరు, హైదరాబాద్ ఇప్పుడు టెక్నాలజీ హబ్స్ లాగా ఇవాల్వ్ అయినాయి. మన దగ్గర గవర్నెన్స్లో ఆ హ్యూమన్ కాంపనెంట్ తక్కువ చేయాలి. ఇక్కడ ఏమైందా, ఇప్పుడు బిల్డింగ్ పర్మిషన్స్ ఉన్నారు, ఇప్పుడు బీ పాస్ అన్నారు, మున్సిపల్ సర్వీసెస్లో ఆ హ్యూమన్ ఇంటర్వెన్షన్ తక్కువ చేయగలిగితే ట్రాన్స్పరెన్సీ ఎక్కువ వస్తుంది, అకౌంటబిలిటీ ఎక్కువ వస్తుంది, పబ్లిక్కి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతుంది, వాళ్ళకి తెలుస్తుంది గవర్నెన్స్ అన్నప్పుడు టెక్నాలజీ మనకు ఒక మంచి సిచ్యువేషన్లో ఉన్నాం, టెక్నాలజీ వాడుకోగలిగిన సిచ్యువేషన్లో దాన్ని మనం వాడుకోగలిగాం. డాక్టర్ జయప్రకాష్ గారు, నగరంలో ఇప్పటికే ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి సమస్యల పరిష్కారమే ఏకైక లక్ష్యంగా రాబోయే కొత్త పాలక మండలి ఏ విధంగా దృష్టి సారించాలి? ముఖ్యంగా ప్రజలు కొత్త పాలక మండలి నుంచి ప్రధానంగా ఎలాంటి ముఖ్యాంశాలని ఆశిస్తున్నారు? వాస్తవానికి ప్రతి మెట్రోపాలిటన్ సిటీ సమస్యలమయమే. సార్ చెప్పి లండన్ చూసుకున్న, ప్యారిస్ చూసుకున్న, అవన్నీ ఈరోజు మహానగరాలు కనబడుతున్నాయి. కానీ వన్స్ అపాన్ ఏ టైం అవన్నీ కూడా ఎన్నో సమస్యలతో ఉన్నటువంటి నగరాలే. సో హైదరాబాద్ దానికి అతీతం ఏమి కాదు. హైదరాబాద్కు పెద్ద మొత్తంలో స్లమ్స్ ఉన్నాయి, అదేవిధంగా హైదరాబాద్కు పెద్ద మొత్తం ట్రాఫిక్ సమస్య ఉంది, పొల్యూషన్ సమస్య ఉంది. మోర్ ఓవర్ మన హైదరాబాద్కి మొన్న ఫ్లడ్స్ వస్తే ఎలా కంట్రోల్ చేయాలనే ఒక మెకానిజం మనకు లేదు. అది దురదృష్టం. అది హైదరాబాద్లో దాదాపు 183 పెద్ద పెద్ద చెరువులు ఉండింది ఒకప్పుడు. సో అన్ఫార్చునేట్లీ ఆ చెరువులన్నీ కూడా కబ్జా గురైపోయాయి. ఆ కబ్జా గురైనటువంటి చెరువులన్నింటినీ కూడా సో అందులోకి వచ్చే నీటిని ఎటు మళ్లించాలనే ఒక దృక్పథము ఈ పాలక మండలిలో లేదు. సో హైదరాబాద్కు మళ్ళీ వరదలు రావనే గ్యారంటీ కూడా ఏమీ లేదు. హైదరాబాద్కు మనకు ప్రతిసారి వరదలు వచ్చే థ్రెట్ ఎప్పటికీ ఉండిందే. అండ్ అదేవిధంగా హైదరాబాద్కు రోడ్లు కూడా సరిగ్గా లేవనేది మన అందరూ చూసేదే. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా మన హైదరాబాద్కు సరిగ్గా లేదు. సో వీటన్నిటి మీద కూడా రాబోయే పాలక మండలి దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఎంఎంటీఎస్ సర్వీస్ లేదు. ఇప్పుడు మెట్రో సర్వీస్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ సిస్టమ్ కూడా కొన్ని ఫేజెస్ వరకే సరిగ్గా ఉంది, దానికి డెవలప్ చేయాలి. ఎయిర్పోర్ట్ వరకు అని అంటున్నారు. అదేవిధంగా ఎంఎంటీఎస్ సర్వీస్ను కూడా మళ్ళీ ఇంకో దశలో ఇక్కడ మార్చాలని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, బస్ సిస్టమ్స్ కూడా ఇంకా మార్చాలి. ఇవన్నీ కూడా సమస్యలు హైదరాబాద్లో ఉన్నాయి. సో వీటికి కూడా సర్టెన్ బడ్జెట్ కూడా కావాలి. అన్ఫార్చునేట్లీ హైదరాబాద్ బడ్జెట్ చాలా లో ఇఫ్ యూ కంపేర్ విత్ అదర్ సిటీస్. బొంబాయి బడ్జెట్ 33,000 crores. ఈవెన్ మనకన్నా చిన్న మెట్రోపాలిటన్ సిటీ పూణే వాళ్ళకు బడ్జెట్ 7,000 చిల్లర కోట్లు, మనది కేవలం 6,893 కోట్లు మాత్రమే. సో ఎంత బడ్జెట్ ఉన్నా కూడా మన హైదరాబాద్కు సరిపోదు. సో హైదరాబాద్ కనీసం ఇంకా డెవలప్ కావాలంటే కనీసం 50,000 crores బడ్జెట్ కావాలి. సో ఏ గవర్నమెంట్ అది అఫోర్డ్ చేయగలుగుతుంది? సో బడ్జెట్ డబ్బులు లేనిది ఏమి కాదు. సో బడ్జెట్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, అది డెవలప్మెంట్ కావాలి. అదేవిధంగా ఇంతకుముందు ఉచితాల గురించి మాట్లాడారు. ఉచితం అనేది అన్ని వేళల్లో సరికాదండి. సో వాటర్ బిల్ తీసేశారు, అది పేద ప్రజలకు మంచిదే, కానీ ఇది అందరూ కూడా ఆపాదించడం కూడా సరికాదు. సో ధనిక వర్గాలకు వాటర్ బిల్ కట్ చేస్తుంటే నడదు. ఆస్తి పన్ను సార్ చెప్పినట్టు అందులో డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఆస్తి పన్నులో ఒకటి లైబ్రరీ సెస్ ఉందండి. లైబ్రరీ సెస్ అందులో యాక్చువల్లీ మనకు హైదరాబాద్కు వచ్చే లైబ్రరీ సెస్ దాదాపు 100 కోట్లు. కానీ ఆ 100 కోట్లు ఖర్చు చేయాలి. ఆస్తి పన్నుల నుంచి వచ్చిందట 1.8% మన దురదృష్టవశాత్తు ఖర్చు చేస్తున్నది. కానీ 100 కోట్ల రూపాయల లైబ్రరీస్ ఆస్తి పన్నులు ఉన్న సెస్ను లైబ్రరీస్ కోసం ఖర్చు పెట్టాలి. కానీ హైదరాబాద్లో లైబ్రరీస్ ఎక్కడ ఉన్నాయండి? హైదరాబాద్లో ఒక పెద్ద పెద్ద లైబ్రరీస్ ఉండింది. దురదృష్టవశాత్తు హైదరాబాద్ లైబ్రరీలు అంటూ ఏమీ లేవు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కోసం కూడా కొత్త కొత్త చట్టాలు తీసుకోవాల్సిన అవసరం అయిపోయింది. హైదరాబాద్ ప్రధానంగా హైదరాబాద్ మహానగర సమగ్ర అభివృద్ధి కోసం, ముఖ్యంగా అనేక రకాల సమస్యల పరిష్కారం కోసం రాబోయే పాలక మండలి ఎలాంటి మాస్టర్ ప్లాన్ రూపొందించుకుని అమలు చేయాల్సిన అవసరం ఉంది? ఎస్, ఇప్పుడు గత పాలక మండలిలు కానీ గత ప్రభుత్వాలు కూడా కానీ చేసినటువంటి చెప్తాలు చేయదు. సార్ ఇంతకుముందు అన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నగర కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఇట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ ఎవ్రీబడి. అందరూ ఎవరైతే గవర్నమెంట్ యొక్క నీడ నుంచి బయటకు రావాలి, స్వయంగా సొంతంగా పరిపాలించే స్థితికి ఎదగాలి. సో ఇట్లా ఈ పాలక మండలికి స్వేచ్ఛనివ్వాలి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా, ఆ మంత్రులు కూడా వాళ్ళకి సలహాలు ఇవ్వాలి, నో ప్రాబ్లం. కానీ ప్రతి దాంట్లో ఇంటర్ఫీరెన్స్ అయ్యేసి ఈ పరిపాలనను పక్కదోవ పట్టించే పనులు చేయకూడదని. విక్రమ్ గారు, ఈ ఎన్నికల ఫలితాలు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని ఏ విధంగా మార్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది? ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అవతరించబోతుందండి. అదేవిధంగా చాలా నేను అనుకోవటం ఏంటంటే పెద్ద సంఖ్యలో ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరేటువంటి ఒక అవసరం కాదు, అట్లాంటి అనివార్యత కొంతమందికి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అప్పుడే కొంతమంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఎక్కడెక్కడ, ఎందుకంటే బీజేపీ కూడా తెలంగాణ వ్యాప్తంగా బలంగా లేదు, కొన్ని పాకెట్స్ లోనే బీజేపీ బలంగా ఉంది.
కాబట్టి ఎక్కడైతే బలం లేదో అటువంటి చోట్ల కాంగ్రెస్ లీడర్షిప్ ని కానివ్వండి, మిగతా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని కానివ్వండి, వాళ్ళు భర్తీ చేసుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బలాన్ని పెంచుకోవాలనేటువంటిది వాళ్ళు అనుకుంటున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం కొన్ని దుబ్బాక లాంటి అంటే నియోజకవర్గాల్లో అది ఒకప్పుడు వామపక్షాలకి బలమైనటువంటి కోటగా ఉండేది. అటువంటి వామపక్ష భావజాలాన్ని పక్కకి తీసేసి బీజేపీ భావజాలానికి ప్రజలు ఆకర్షితులయ్యారు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ అవుతున్నది. ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకు అవుతుంది అనేటువంటిది టిఆర్ఎస్ వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకొని కరెక్ట్ మెజర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎంత లేదన్నా సరే, గతంలో వాళ్ళు ఏం చేశారు ఏంటన్నా అది ఒక సెక్యులర్ పార్టీ, బడుగు బలహీన వర్గాలకి కొంచెం అండదండలు అందించేటువంటి ఒక పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా బలం పుంజుకోవాల్సినటువంటి అవసరం కూడా కనబడుతుంది. విక్రమ్ గారు, ప్రధానంగా ఈ ఎన్నికల ఫలితాల తర్వాత అధికార పార్టీకి వ్యతిరేకంగా రాజకీయ శక్తుల పునరేకీకరణ ఏ విధంగా సాకారం అయ్యే అవకాశం కనిపిస్తోంది? అంటే రాజకీయ శక్తుల పునరేకీకరణ జరగదండి. అంటే ఎందుకంటే మీకు తెలుసు, మనకు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, అదేవిధంగా వామపక్షాలు వీళ్ళని డయాగనల్లీ ఆపోజిట్ పార్టీస్ ఇవన్నీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేతులు కలపదు, అదేవిధంగా వామపక్షాలు కూడా బీజేపీతో చేతులు కలపదు. అందువల్లనే కాంగ్రెస్ లో ఉండేటువంటి చాలా మంది పెద్ద లీడర్లు ఈ రోజు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే వీళ్ళందరూ ఒక వేదికగా, అంటే మనకు తెలుసు, అంటే ఇది పోలిక కరెక్ట్ అవునో కాదో తెలియదు కానీ 1980 ప్రాంతంలో అంటే ఇందిరాగాంధీ గారికి వ్యతిరేకంగా ఆ రోజున అన్ని అంటే రాజకీయ పార్టీల పునరేకీకరణ జరిగి జనతా పార్టీగా ఆవిర్భవించింది 78లో. అటువంటి అవకాశం ఇక్కడ లేదు. ఎందుకంటే బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల పూర్తి కానీ అవగాహన కానీ కుదుర్చుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి అందుకనే లీడర్లు చాలా మంది బీజేపీలోకి వెళ్తున్నారు. కాబట్టి బీజేపీ కూడా ఒక సెక్యులర్ పార్టీగా, ఒక సెక్యులర్ కాదు ఇవ్వాలి, ఒక మంచి పరిపాలన ఇవ్వాలి అనేటువంటిది అంటే ఒక ప్రామిస్ కూడా ప్రజలకు ఇవ్వగలిగితే అది కూడా మళ్ళీ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క పనితీరు మీద కూడా రేపొద్దున చాలా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కనుక రాజకీయ శక్తుల పునరేకీకరణ అనేటువంటిది జరగదు. రైట్. జిహెచ్ఎంసీలో ఏ పార్టీ అధికారం చేపట్టినా నగర అభివృద్ధిపై ముఖ్యంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పెరుగుతున్న నగరానికి అనుగుణంగా తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలి. అలాగే మౌలిక వసతుల పరికల్పన విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇది నేటి ప్రతిధ్వని. ఈ చర్చను ఇంతతో ముగిద్దాం. ఈ చర్చలో పాల్గొన్న విక్రమ్ గారికి, అలాగే డాక్టర్ జయప్రకాష్ గారికి, శివకిరణ్ గారికి, అలాగే పద్మారెడ్డి గారికి ధన్యవాదాలు. నమస్కారం.